త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప మూడు లోకాల్ని మోహింపజేసేటువంటి శరీరం లలితాదేవి శరీరం. అది సౌందర్య లహరి ఆవిడ. శ్రీకృష్ణుడు అంటే లలితాదేవి, లలితాదేవి అంటే శ్రీకృష్ణుడు. అందుకే అంత అందంగా ఉంటాడు. అది స్త్రీ సౌందర్యం. అందుకని జగన్మాయ జగన్మాత తేడా లేదు. అందుకే విష్ణుమాయ జగన్మాత జగన్మాయ. అమ్మవారికి మాయ తెలుసు, విష్ణువుకి తెలుసు, శివుడికి బ్రహ్మకి తెలియవు. వాళ్ళు దాని జోలికి పోరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అవతారాలన్నీ విష్ణువు ఎత్తుతాడు లేదా అమ్మవారు ఎత్తుతుంది. ఇంకొకరికి పని లేదు. రాజరాజేశ్వరి దేవి, మహాకాళి, మహాదుర్గ, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహిషాసురమర్దని అన్ని అవతారాలు అమ్మవారే. దసరాకి 10 రూపాయలు, దశావతారాలు ఈయన. ఆవిడ 10 అవతారాలు, ఈయన 10 అవతారాలు. అందుకే నారాయణి, గోప్త్రి, గోవిందరూపిణి. ఇవి చూసుకుంటే అర్థం. లలితా సహస్రం వేరు, విష్ణు సహస్రం వేరు కాదు. అది స్త్రీ రూపం, ఇది పుంరూపం. అందుకే ఆ రెండు ప్రసిద్ధమైనవి. ఆ త్రిజగన్మోహనమైన కాంతి అంటే ఏమిటి? అనంతుని చర్యలో అన్ని భాగాలే. ఇది మనం చేశామనుకోవడం వల్ల మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఇది నీలకాంతిలో పడిపోయానయ్యా నేను. నాకేం కర్తవ్యం తెలిస్తే కదా. నాకు ఏది తోచిందో అది చేశాను. జీవుని నన్ను ఏం చేయమంటావు? రాత్రి వాడు వచ్చి అలా మాట్లాడతాడా? పొద్దున్న ఇలా యుద్ధం చేయకపోతే ఏం చేయమంటావు నన్ను? నిజంగా నేను సేనాధిపతిని కదా, మరి నేను చేయాలి కదా. చేద్దామంటే అవతల ఏమిటి? ధర్మం. మనవాళ్ళు పక్కనెట్టు, మనవాళ్ళ మీద మమకారం కాదు, ధర్మం. పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నారు, నాకు తెలుసు. నేను ధర్మాన్ని బాధిస్తున్నాను, పాండవులు కాదు. పాండవులకు ఏదైనా మమకారం ఉందేమో నా మీద యుద్ధం చేస్తుంటే, కానీ నాకు వాళ్ళ మీద మమకారం కాదే, ధర్మం. మరి ఇక్కడెందుకు నిలబడ్డామంటే ఏం చేయను? నా కారణాలు నావి, నా ప్రతిజ్ఞలు నావి, నా బలహీనతలో బలాలు అవి నావి. అంచేది ఈసారి కూడా మొత్తం అలీనవాడివి నువ్వు కదా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తేజనా యత్కర్మాచరితం మయాచ భవత ప్రీత్యై భవత్యేవతు. నీ ఆట కోసం దీన్ని సృష్టించుకున్నప్పుడు మేము ఏం చేసినా అది నీ ఆటలో భాగం. మళ్ళీ మాకెందుకు ఇస్తావు వాట? అంచేది నేను ఈ వాటాలు పుచ్చుకోదలుచుకోవాలి. ఆ పాపాలేవో పుణ్యాలేవో నువ్వు అనుభవించురా, వచ్చేయి, వేసేయి.